హైదరాబాద్ లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి బాలకంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వరదలో కొట్టుకుపోయిన యువకుడు మృతి చెందాడు. మృతుడి ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ గా గుర్తించారు. బైక్ పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటలకు బాలకంపేట వైపు నుంచి బేగంపేట వైపు వెళ్తుండగా బాలకంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వరద నీటి ప్రవాహంలో బైక్ తో సహా కొట్టుకుపోయాడు. స్థానిక కాలనీ వాసులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే వరద నీటిలో కొట్టుకుపోయి షరీఫ్ మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భాగ్యశ్రీ, హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షం పడడంతో హైదరాబాద్ లో ప్రధాన రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. ఇక కొన్ని ప్రాంతాలు అయితే అసలు వాహనాల రద్దీతోటి పూర్తిగా కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మరో భారీ వర్షం వల్ల మరో ఒక విషాదం ఏర్పడింది. ముఖ్యంగా బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఒక యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు. అతను తన డ్యూటీ ముగించుకొని ముషీరాబాద్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం నిన్న రాత్రి ఎక్కడెక్కడ వర్షం వల్ల ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నారు. నిన్న అమీర్పేటలో కూడా గాయత్రి కాలనీ మరికొన్ని ఏరియాలు నీట మునిగాయి. వాళ్ళు ఇప్పుడిప్పుడే నీట మునిగిన తర్వాత వాళ్ళ ఇల్లు వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటున్నారు. మరికొంతమంది వాళ్ళ విలువైన పరికరాలని వీటన్నిటిని కూడా బయట వాళ్ళని క్లీన్ చేసుకునేందుకు బయట పెట్టుకున్నారు. ఒక్కసారిగా అంటే నిన్న రాత్రి 7 గంటల నుంచి వర్షం పడింది. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వర్షం అర్ధరాత్రి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ముషీరాబాద్ లో 18 సెంటీమీటర్ల వర్షపాతం మనకు నమోదైంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 9 నుంచి దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం మనకి ఈ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. దాదాపు లాలగూడ, అదేవిధంగా అశోక్ నగర్, అమీర్పేట్, మైత్రివనం ఈ ఏరియాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇక ఈ భవిష్యత్తులో వచ్చే అసాధారణ వర్షాలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రణాళికలు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే నిన్న పడ్డ భారీ వర్షానికి ఈ బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక యువకుడు కొట్టుకుపోయిన ఘటన అనేది అందరినీ కలిసివేసింది. ఎందుకంటే తను ఫుడ్ డెలివరీ బాయ్ గా కూడా మనకు తెలిసింది. తను ఆ ఫుడ్ డెలివరీ పనులను ముగించుకొని ఇటు ఫతేనగర్ నుంచి బేగంపేట మీదుగా ముషీరాబాద్ వెళ్ళాలనుకున్నాడు. కానీ ఈ బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర రాగానే ఇక్కడ ప్రవాహాన్ని తను అంచనా వేయలేకపోవడం, ఆ ప్రవాహం నుంచి ఎలాగైనా వెళ్దామని అనుకున్నాడు. కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు. అయితే తను చిక్కుపోయిన సమయంలో స్థానికులు సైతం కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. తను షరీఫ్ దాదాపు 23 ఏళ్ల పైన ఉన్న వ్యక్తి అని కూడా మనకు తెలిసింది. తన వయసు, తను షరీఫ్ తన ప్రాణాలను కోల్పోయాడు. అయితే వరుసగా ఈ భారీ వర్షాల వల్ల నాలాల దగ్గర ఉన్న వాళ్ళు కానీ చెరువుల దగ్గర ఉన్న వాళ్ళు కొట్టుకుపోయే ఘటనలు మనకు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితమే ఆసిఫ్ నగర్ లో అఫ్జల్ నగర్ లో కూడా 2 వ్యక్తులు కొట్టుకుపోయిన ఘటనలు కూడా మనకు తెలిసింది. ఇప్పటికీ వాళ్ళ మృతదేహాలు దొరకలేదు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్.